జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన గెలిచింది. ఎన్నికల్లో చాలా అరాచకాలు చేసిండ్రని కారు పార్టీ లీడర్లంతా మాట్లాడుతున్నారు. ఇక అభ్యర్థి సునీత అయితే వాళ్ళ గెలుపు ఒక గెలుపే కాదు, నైతికంగా నేనే గెలిచినని కౌంటింగ్ కేంద్రం కించి బయటికి రాగాలని చెప్పింది. ఇక ఈ ముచ్చట్ల జాగృతి అధ్యక్షురాలు కవితక్క గిట్లా మాట్లాడింది. ఊర్లలో ప్రతి చోట ఎక్కడ పోతున్నా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నది, అది మీకు కూడా తెలుసు. అంత వ్యతిరేకత ఉన్నా అన్ని వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలిచింది, ఎందుకు గెలిచింది అంటే అనుకున్న స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ అందుకొని పనిచేయలేకపోతుంది అన్నది క్లారిటీగా అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు సోషల్ మీడియాలో ఉద్యమాలు చేస్తున్నారు తప్పితే కిందకు వచ్చి ఎటువంటి ఉద్యమాలు చేస్తారు. ఇంకొకటి పేరుకు కృష్ణార్జునులు అని చెప్పుకొని ట్వీట్లు పెట్టుకొని వాళ్ళు ఒకళ్ళు జబ్బ ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే ఒకళ్ళు వీపు ఒకళ్ళు జరుచుకుంటూ తప్పితే పెద్దగా క్షేత్రస్థాయిలో పనిచేయలేదని అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ మీద జనాలల్లా శాన వ్యతిరేకతే ఉన్నది. అయినా కూడా ప్రతిపక్ష పార్టీ చక్కగా పనిచేయకపోవట్లనే కాంగ్రెస్ పార్టీ అంత భారీ మెజారిటీతోటి గెలిచింది. బీఆర్ఎస్ వాళ్ళు సోషల్ మీడియాలో పోరాటాలు చేస్తున్నారు గానీ జనాల్లోకి వచ్చి మాత్రం పోరాడతలేరు. వాళ్ళు జనాల నుండి చేయాల్సినంత పోరాటాలు చేస్తలేరు కాబట్టి జాగృతి తరపున మేము పోరాటాలు చేస్తున్నామని చెప్పింది కవితక్క. ఇక నవ్వుకుంటూనే కేటీఆర్ హరీష్ రావుకు గిట్లేసింది బాణాలు. నేను ఒకటే అంటున్నా, ఒక పక్క రామన్న సోషల్ మీడియా ట్విట్టర్ ఇచ్చిపెట్టి గ్రౌండ్లకు రావాలి, వస్తే బాగుంటుంది ప్రజలకు. ఇంకో పక్క హరీషన్న మోసం చేయడం బంద్ చేసి నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు బాణం వేసుకుంటే పాపం బలేది ఎవరే టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. బయటికి కృష్ణార్జునులమని చెప్తున్నారు గానీ వాళ్ళే ఒకరి మీదకి ఒకరు బాణాలు వేసుకుంటున్నారని సెటైర్ వేసింది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజల కోసం పోరాటాలు చేయకుంటే బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో ప్రజల మధ్యలోకి వచ్చి పర్ఫామ్ చేయలేకపోతే మాలాంటి సంస్థలు ప్రజలకు అండగా నిలబడతాం. మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే అవకాశం కూడా ఉన్నది. ఓష్ని ఏకంగా ప్రధాన ప్రతిపక్షంగా మేమే ఎదిగే అవకాశం ఉందని అంటున్నది కదా. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టే ఉన్నది కవితక్క ముచ్చట చూస్తుంటే. అసలుకు కవితక్క పార్టీనే పెట్టలేదు, ఇప్పటికి సుతం జాగృతి తరపునే ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నది. ఇంత దానికి కడమ పార్టీలని పక్కకు పోయి కవితక్కనే ప్రధాన ప్రతిపక్షం అవుతుందని అంటున్నదంటే అక్క మీద అక్కకు నమ్మకం మామూలుగా లేదు పోన్రి. కానీ కవితక్క మాటలు చూస్తుంటే మాత్రం టార్గెట్ కాంగ్రెస్ అనుడు కంటే టార్గెట్ బీఆర్ఎస్ అనుడే కరెక్ట్ ఉన్నట్టున్నది కదా. సర్కార్ను ప్రశ్నించుడు కంటే ఎక్కువ సందు దొరికినప్పుడల్లా కారు పార్టీ పనితనాన్ని హరీష్ రావు అవినీతి మీదనే గట్టిగా పోరాటం చేసేటట్టు కొడుతున్నది. హరీష్ రావు అవినీతి మీద ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకుంటలేడని మరోపారి సూటిగానే ప్రశ్నించింది. ఇక నిన్న కూడా కర్మ హిట్స్ బ్యాక్ అని ట్విట్టర్లో కామెంట్ పెట్టేటాళ్లకు కారు పార్టీ ఓడిపోయిందని ఆమెకు బాగా ఆనందంగా ఉన్నట్టున్నది. అందుకే అట్లా కామెంట్ చేసిందని చాలా మంది కారు పార్టీ కార్యకర్తలు కవితక్క మీద గరం అవ్వకుండా కామెంట్లు చేసిర్రు. చూడాలి మరి రాబోయే రోజులలో కవితక్క పోరాటాలు ఎట్లుంటాయో. బీహార్లో పువ్వు పార్టీ ఘన విజయం సాధించిందని దేశమంతటున్న పువ్వు పార్టీ లీడర్లు మస్తు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ పువ్వు పార్టీ ఆఫీస్లో కూడా స్వీట్లు తినిపించుకొని ఖుషి అయినరు లీడర్లు. కాకుంటే జూబ్లీహిల్స్లా ఆ పార్టీ డిపాజిట్ కూడా దక్కలేదు కాబట్టి ఎమ్మెల్యే రాజాసింగ్ సారు గిట్లా మాట్లాడుకొచ్చిండు. ఈ ముండితనంతోని ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే, చాలా కష్టం. నేర్చుకోండి, వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలే, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి. కానీ బాధ ఉంది. కిషన్ రెడ్డి అన్న గారు, నా ఒక నివేదిక, రాజాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్. కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో. కాపాడండి, పార్టీని కాపాడండి. ఇదే నా ఒక్క నివేదిక మా కిషన్ రెడ్డి గారితోని, మా బండి సంజయ్ గారితోని, మా లక్ష్మణ్ గారితోని. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ మాటలు విన్నారు కదా. పువ్వు పార్టీ ఇదే తరీకల రాజకీయాలు చేస్తే తెలంగాణలో బీజేపీ ఇంకో 50 ఏండ్లైనా అధికారంలోకి రాదని కుండబద్దలు కొట్టినట్టే చెప్పిండు. బీజేపీ లీడర్లు మొండితనంతో పోతున్నారు, ఎవ్వరి మాట వింటలేరు. ఎట్లా గెలవాలి, ఓటర్లను మన దిక్కుకు ఎట్లా మలుపుకోవాలి అనేది వేరే లీడర్లను చూసి నేర్చుకోనరని సురుకు పెట్టినట్టే మాట్లాడిండు. రాజాసింగ్ పువ్వు పార్టీలో లేకున్నా జూబ్లీహిల్స్ లో ఆ పార్టీ తరపున అభ్యర్థిని ప్రకటించినప్పుడే గరమైండు. బీజేపీ ఎట్లా గెలవాలనని కాదు, ఎట్లా ఓడిపోవాలనని, ఎంత ఓట్ల తేడాతోటి ఓడిపోవాలని పనిచేస్తున్నారన్నట్టుగానే కామెంట్లు
లేచిండు. ఇక ఇప్పుడు ఓడిపోయినాక గీ రేంజ్ లా ఫైర్ అయిండు. మరి రాజాసింగ్ కామెంట్ల మీద పువ్వు పార్టీ లీడర్లు ఏమంటారో, ఈ ఓటమిని ఎవరి ఖాతాలు వేసుకుంటారో తెలియదు గానీ అన్నేళ్లు మాత్రం సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిక్కే చూస్తున్నాయి. మొత్తానికైతే భారతదేశం వికసించకున్నా దేశం అంతటా కమలం పువ్వు మాత్రం వికసిస్తున్నది. అదే తెలంగాణలో మాత్రం రోజు రోజుకు కమలం పువ్వు రెక్కలు వాడిపోయి రాలిపోతున్నాయని రాజాసింగే కాదు ఇంకొందరు పువ్వు పార్టీ లీడర్లు కూడా అంటున్నారు. ఇప్పటికైనా పెద్దలు ఆలోచన చేసి రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని జనాలకు తీసుకుపోవాలి. జీహెచ్ఎంసీ మీద కాషాయం పార్టీ జెండా ఎగరేయాలని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజులలో పువ్వు పార్టీ లీడర్లు ఏ తీరుగా పనిచేస్తారనేది. ఆస్ట్రేలియాకు అల్లుడైన భారతీయుడు, భారతదేశానికి కోడలైన అమెరికా అమ్మాయి, జపాన్ పిల్లను లగ్గం చేసుకున్న తెలుగు పిల్లగాడు, చైనా పిల్లగాన్ని మనవాడిన ఆంధ్ర అమ్మాయి. ఇసొంటి ముచ్చట్లు ఎన్ని చెప్పుకొని ఉంటాం వల్ల మన జోర్దార్ వార్తల్లా. ఇక ఇప్పుడు మళ్ళోటి వాటికొచ్చిన మాసొంటి లగ్గం ముచ్చటనే. మరి ఆలస్యం ఎందుకు, మీ సూపులు అక్షంతలేసి దీవన్నార్థులు పెట్టుండ్రి చల్లగా బతుకుమని. నేపాల్ దేశం కాఠ్మాండు పిల్ల, నల్గొండ జిల్లా బండపాలెం పిల్లగాడు, నకరేకల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సంతకాల సాక్షిగా ఒక టైన్రియాల. ఎంత ముచ్చటగున్నదో గదనొల్ల జంట. కొలువు కోసమని దుబాయ్కి పోతే అక్కడైందట పరిచయం ఒగలికొగలకు. సూపులు కలిసిన శుభవేళ మంచిగున్నట్టున్నది. ఇద్దరి పరిచయంలా ఇష్టాలు పెరిగినాయి. ఇద్దరి ఇష్టాల నడుమ ప్రేమలు పుట్టినాయి. అట్లా చిగురించిన ప్రేమకు శుభం కారట్టు పడ్డది. పిల్లగాని పేరు రాజుషట. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం బండపాలెం ఊరు. కొన్నేండ్ల కింద కొలువు కోసమని పోయిందట దుబాయ్. పిల్ల పేరేమో సుజాత. నేపాల్ దేశం కాఠ్మండు అట సొంతూరు. గామె కూడా కొలువు కోసమనే పోయిందట దుబాయ్కి. అగో అక్కడ కలిపిండు దేవుడు ఇద్దరిని. అందుకే అంటారు కదా, ఎవరికెవరు రాసిపెట్టినరో ఎవరికెరక అని. నేపాల్ కు అల్లుడు కావాలని రాసిపెట్టున్నట్టున్నది పిల్లగానికి. అందుకే అక్కడొగలు ఇక్కడొగలు పుట్టి దుబాయ్ దేశంలో కలిసి నకిరేకల్ పట్నంలో ఒక్కటైనరు. ఏదైనా బాకీ ఉంటే భూమి మీద ఏ మూలకున్నోళ్ళనైనా కలిపి తీరుతాడు భగవంతుడు అన్నాడు. సరే ముచ్చట్లకేంది గాని లగ్గమైతే మంచిగైందొల్లా. పిల్లగాని ఇంటోళ్ళు పిల్లింటోళ్ళు అంగీకారంతో సంతకాలు పెట్టి దండలు మార్చుకొని ఇద్దరు ఒకటైనరు. లగ్గానికి చుట్టాలు పక్కాలు దోస్తులు గీస్తులు అందరొచ్చి తీరొక్క తీర్ల దీవనాతులు పెట్టిండ్రు కొత్త జంటకి. ఇక పిల్లగాడు మాట్లాడింది నుండ్రో పారి. యాక్చువల్గా మేము దుబాయ్లో కలిసి పని చేసినాం సేమ్ కంపెనీలో. ఓకే, దాని తర్వాత 4 years తర్వాత మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసి కెనడా పోయాం. దాని తర్వాత నకరికల్ షిఫ్ట్ అయ్యి పెద్దవాళ్ళందరినీ ఒప్పించేసి వాళ్ళ సహకారంతో పెళ్లి చేసాం. నేను ఇక్కడ లోకల్ నకరికల్, అమ్మాయిది నేపాల్ కాఠ్మండు. అగో అట్లయిందట. సరే ఎట్లయితేంది గాని కడదాకా చల్లగా బతుకుతే అయిపాయే. అట్లా మంచిగా పాలల్ల నీళ్ళ లెక్క కలిసి కలకాలం కాపురం చేయాలని మా జోర్దార్ వార్తల తరపున కూడా దీవనార్థులు పెడుతున్నవిగా. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి. దొంగ సూపులు చూస్తే దొంగోడని అనుమానం వస్తుంది. అదే టిప్ టాప్ గా దొంగతనానికి పోతే మేం దొంగలమని చెప్పినా కూడా ఎవ్వరు నమ్మారు. అందుకేనేమో ఆ రేంజ్లో దొంగతనాలు ప్లాన్ చేస్తున్నారు లా దొంగలు. ఇంకో దిక్కేమో మైనర్ పోరలు కూడా దొంగతనాలకు బాగా అలవాటు అవుతాండ్రోలా. ఇక తాళలేసిన ఇళ్లలో జరిగేటి దొంగతనాలకైతే లెక్కే లేదు పోండ్రి. అన్ని పెద్ద బండ్లే, మూడిటి విలువ 36 లక్షల దాకుంటదట. దినాం నడుపుకున్నా ఏదైనా కంపెనీ కింద పెట్టుకున్నా మంచి ఆమ్దానే అత్తది. మరేం పుట్టిందో నుల్లా ఇళ్లకు గీ బండ్లు పట్టుకొని పోయి చీకట్ల మేకల మందకు నజరు పెట్టి మేకలను గైబ్ చేసే బిజినెస్ చేస్తున్నారు. సిగ్గుశరాలు లేవు పోన్రి. ఉంటే గింటే గవ్వే బండ్లతోటి పెయ్యంచి పని చేయకపోదురా? ఖరీదైన కార్లు వేసుకొని దొంగతనం చేస్తురా? ఈళ్ళ నోళ్ళ మండుగొట్ట. అగో మొత్తం 5 తెలుగు రాష్ట్రాలు తిరుక్కుంటా ఎత్తున్నారట దొంగతనాలు. కానీ పాపం బండి తెలంగాణ పోలీసుల చేతికి దొరికిండ్రు. బేస్తారం చింతపల్లి పోలీస్ స్టేషన్ కాడ పోలీసులు బండ్లు తనిఖీ చేస్తా అంటే అనుమానంగా కనబడ్డారట. ఇక పోలీసులు లూకుంటారా? పట్టుకొని విచారణ చేస్తే మేకల దొంగలని తేలిందట. 5 ఇట్లా మన 2 రాష్ట్రాలలో ఉన్నారు. ఏడగాలసిండ్రో ఎట్లా దోస్తాను కుదిరిందో గాని మంచిగా జట్టు గట్టి చీకటైందంటే మేకల మంద మీద కన్నేసి మేకలను పట్టుకొని పోయి సంతలు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారట. దేవరకొండ ఎస్పీ మౌనిక మేడం చెప్తది నుండ్రిగా కడమ ముచ్చట్లు. ఈ ముఠా గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సార్ గైడెన్స్ ప్రకారం మేము టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఈ ముఠా యొక్క మోడస్ ఆపరాండి, వాళ్ళు ఎటువంటి అనుమానం వాళ్ళ మీద రాకుండా ఖరీదైన కార్లను డే టైంలో వాళ్ళు రెక్కి చేస్తారు.
ఎక్కడెక్కడ మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి అనేది రెక్కి చేసిన తర్వాత నైట్ టైంలో అదే కార్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే రెక్కి చేసి ఐడెంటిఫై చేసిన మేకలు వాటన్నిటిని దొంగతనానికి పాల్పడతారు. సో వీళ్ళది ఏంటంటే ఖరీదైన కారు ఉంటే వాళ్ళ మీద ఎవరికి అనుమానం రాదనే కోణంలో వాళ్ళు ఈ పర్టికులర్ ఎమోని ఫాలో అవ్వడం జరిగింది. అది ఇన్నరు కదా, ఖరీదైన కార్లు వేసుకొని దొంగతనాలకు పోతే ఎవ్వలకు అనుమానం రాదని గట్ల పిలాని వేసిండ్రట. 1,50,000 నగదు 36 లక్షల విలువ గల కారు పట్టుకున్నారు దొంగల కారు నుంచి పోలీసోళ్ళు. వీళ్ళే కాదు, ఇంకో 2 పరారీలున్నారట. ఇడిచిపెట్టేదే లేదు, వాళ్ళను కూడా పట్టుకుంటాం అన్నట్టే చెప్పింది మేడం. ఇక ఇది ఇట్లుంటే సమాజం శాన ఏడిపోతాందుల్లా. దొంగతనాలు చేసేటి మైనర్ పొల్లగాన్లు శాన పెరుగుతాండ్రు. ఇక చూడుండ్రి, పట్టపగలే కదిరిపట్నం బస్టాండ్ కూడలికాడున్న మెడికల్ షాప్ కాడ ఎట్లా దొంగతనం చేస్తున్నాడో ఓ మైనర్ పోరడు. అగో కండ్లు మూసి తెరుసుడే ఆలస్యం, కేల్కతం దుక్నం బందుకతే ఉన్నది దొంగలు చెయ్యంగా. పట్టపగలన్న ముచ్చట లేదు, సీసీ కెమెరాలున్నాయన్న భయం లేదు. కదిరిపట్నంలో ఈ నడుమ మైనర్ పోరగాన్లు దొంగతనాలు చేసుడు బగ్గ పెరిగిందట. మరి ఇదేం పోయే కాలమో, పోరలు దొంగతనాలకు ఎగబడతంటే కన్న అయ్యవ్వలు ఏం చేస్తున్నట్టో ఏమో పోన్రి మరి. ఇక దినాం దునియా అంతటా తాళాలేసిన ఇండ్లల్లో జరిగేటి దొంగతనాలకైతే లెక్కాపత్రం లేదు. నెల్లూరు జిల్లా ఉదయకీరిపట్నం దగ్గరి మట్లున్న బీసీ కాలనీలున్న ఒగిట్ల ముహూర్తం పెట్టుకొచ్చినట్టే చోరీ చేసిండ్రు శుక్రవారం చీకట్ల. తాళం కొట్టున్న ఇంట్లకు జొర్రి బీర్వను వలగొట్టి 40 సవాళ్ళ నగలు మట్కరించిరట. ఆగో ఈళ్ళు కూడా వచ్చారకే ఉన్నది, దొంగలకు కూడా పని సులువైనట్టున్నది. చూతాండ్రు కదా పబ్లిక్, దొంగతనాలు ఎట్లెట్లా జరుగుతున్నాయో. ఒక అప్పటి రోజులు కాదు, ఒక అప్పటి దొంగలు కాదు, బరిదెగించిండ్రు. అందుకే సొమ్ములు పోవద్దంటే ముందుగాలనే జాగ్రత్త పడుండ్రి. అటెంక అనుకుంటే ఏం లాభం ఉండదు మరి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పాట ఎప్పుడో వెనకట రాసిండ్రు, కానీ ఇప్పటికి సుతం ఆ పాట మస్తు ట్రెండింగ్లు ఉంటుంది. మరి అట్లుంటే ఈ సర్కారు దవాఖానల దిప్పలు. అగో మళ్ళేమైందని అంటారా? నా నోటితోటి నేను చెప్పుడు కాదు, కానీ మీరే చూడుండ్రి. దినదినం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టే అవుతున్నదిలా సర్కార్ దవాఖానకు పోయేటోళ్ళ పరిస్థితి. కొద్దో గొప్ప మంచిగుంటాయి, పైసలు లేకుండా పని అవుతుందని పోతే అక్కడి మందులు పని చేసేటోళ్ళ పనితనంతోని పెనం మీదికెళ్లి సీదా పొయ్యిల పడ్డంత కథ అవుతున్నది. రోగం తక్కువ చేసుకోనికి పోయినట్టు కాదు, జనాభా లెక్కలల్లా నెంబర్లు తక్కువ చేసుకోనికి పోయినట్టే అవుతున్నది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కాడున్న సర్కార్ దవాఖాన్ల వైరల్ జ్వరాలతోని పిల్లగాన్లు షేరికైండ్రు. మరెప్పటి లెక్కనే అడున్న 17 మంది చిన్నారులకు సూదులేసిండ్రట. ఇక అర్ధగంట కాకముందే పిల్లగాన్లకు వాంతులాట, విరోచనాలట, మస్తు జ్వరమట. ఇక ఎట్లనో ఉంది కథ అని ఎంబడే దేరుకొని పిల్లగాళ్లను ఐసీయూలకు తోలిచ్చిండ్రు పెద్ద డాక్టర్లు. ట్రీట్మెంట్ ఇప్పిస్తాన్రు. ఇక ఏమైతుందో ఏందోనని మస్తు గుబులు పడ్డరు పిల్లగాండ్ల అమ్మ నాయనలు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకే ఊసతట్టే అయిందని నెత్తి నోరు కొట్టుకున్నారు, లబలబం ఒత్తుకున్నారు. సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ సారు దవాఖానా చెక్కింగ్ చేసి గిట్లానికి వచ్చిండు. వాళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారు, అది కూడా బాటిల్స్ ఇప్పుడు తెప్పించుకొని చూడడం జరిగింది. డిసిహెచ్ఎస్ గారు కూడా చూశారు. ఇవన్నీ కూడా కరెక్ట్ వైరల్ ఫీవర్ సంబంధించి ఇవ్వడం జరిగింది, మోనోసైడ్. సో అవి కూడా బాటిల్స్ ఇక్కడ నేను కూడా చెక్ చేయడం జరిగింది. సో కరెక్టే బాటిల్స్ వాళ్ళు ఇచ్చారు, ఇంజెక్షన్ కూడా ఈ బాటిల్స్ ప్రకారం. గిట్లెట్లయిందని ఎంక్వైరీ అయితే షాల్ చేసిండ్రు గాని ఓ సూదయ్యబోయి ఇంకో సూదేసిండ్రని పిల్లగాండ్ల తల్లిదండ్రులు అంటున్నారు. మరి ఎట్లయింది ఏందనేది మెల్లగా నిమ్మలంగా తెలుస్తది. సర్కార్ ఎప్పట్లెక్కనే బాధ్యుల మీద చర్యలు తీసుకుంటది. ఈ సర్కార్ దవాఖాన్ల డాక్టర్లు చేసే పనిని నర్సులు, నర్సులు చేసే పనిని అటెండర్లు చేసే పనిని సఫాయి చేసేటోళ్ళు చేసేటాళ్ళకే ఇట్లయితున్నదని మస్తు గరానికి వస్తున్నారు అటు దిక్కు ప్రతిపక్షపు లీడర్లు. సర్కార్ దవాఖాన్ల పరిస్థితులు మంచిగా అయితాయని కలగన్నా కష్టమే ఉన్నది పోన్రి. కార్లు బండ్లన్నాక స్పీడ్ ఓవుడు, లారీలు అన్నాక ఓవర్లోడ్ తోని ఓవుడు మన తన మస్తు కామనులా. పేనం మీద అట్టు తీసినంత అల్కగా అధికారులు వీటి మీద వచ్చే ఫిర్యాదులను తీసిపారేస్తారు. ఇక కొందరైతే అది కూడా సమస్యేనా, చలికాలం ఏసీ లేకుండా బాధపడతా అంటే అది కూడా ఓ తిప్పలేనా అన్నట్టే కింద మీద చూస్తుంటారు ఫిర్యాదులు చేసేటోళ్లను. ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి, వాటితోటి ఏమన్నా ఒరుగుతుందా అనేది అసలుకే పట్టించుకోరు. అట్లా పట్టించుకోకుంటే ఎంత పరేషాన్ అయిందో చూడుండ్రి. అరే పెద్ద పరిశానే అయింది కదా. కృష్ణా జిల్లా పెదపారిపూడి మండలం పాములపాడు కాడ కెనాల మీదున్న 129 ఏండ్ల బ్రిడ్జి మీద నుంచి గీ లారీ సాహసోపేతంగా ప్రయాణం చేసింది. మనలోడుతోనే రోడ్లు ఖరాబైతున్నాయా అన్నట్టే గీ లారీ ఓనరు ఇరుగమరగ వజన్ గల్ల కంకరను లోడు చేసుకొని ఈ ముసలి బ్రిడ్జి మీదకెంచి ప్రయాణానికి గ్రీన్ లైట్ వేసుకొని వచ్చిండు. ఇక ఇంకేమున్నది, బ్రిడ్జి ఇచ్చుకపోయింది. మోసే బరువు నెత్తిన పెట్టాలే గాని ఎక్కువైతే ఇగో గిట్లనే అయితది.
అసలుకే బ్రిడ్జ్ ముసల్ది వెనకటి కాలం నాటిది. లారీ ఎక్కేదెక్కంగానే బ్రిడ్జ్ పేక మేడ లెక్కనే కుప్పగూలింది. కంకర కాల్వల పడ్డది, లారీ నీళ్ళల్లో పడ్డది. డ్రైవర్ అన్నకు చిన్నగా దెబ్బలు తాకినాయట. ఇంకా నయం ముచ్చటేందంటే డ్రైవర్ అన్న నసీవ మంచుగుంది కాబట్టే చిన్న చిన్న దెబ్బలతోని బతికి బయటపడ్డాడు. చుట్టుముట్టు ఊర్లకు రాకపోకలు ఆగిపోయినాయి. బ్రిడ్జ్ చేసేదాకా కొన్ని ఊర్లకు పోయే పరిస్థితి లేదట. మరి ఎట్లా పోవుడో ఏందో ఆ తిప్పలు జనాలు పడతారు. అధికారులు ముందుగాలనే పట్టించుకుంటే గీ పరిస్థితి ఉండనే ఉండకపోవచ్చని అంటున్నారు అటు దిక్కు దినాం ప్రయాణం చేసే జనాలు. అయ్యా అధికారులు, ఇప్పటికన్నా నిద్రలేసి మిగిలిన వాటిని కాపాడుండ్రి. అడ్డగోలు లోడు అడ్డగోలు స్పీడ్ పోయేటోళ్లను దొరకబట్టి ఫైన్ లేసి ప్రాణాలను కాపాడుండ్రని ఒక్క తీరుగా దండాలు పెట్టబట్టిండ్రు అటు దిక్కు జనాలు. శిల్క పలుకులు పలుకుతాండని అంటాం. శిల్కకు చెప్పినట్టు చెప్పినా అని తిడతాం. ఏ గూటి శిల్క ఆ గూటి పలుకులే వలుకుతుందని చెప్తాం. అట్లనే గీడోకాడ ఓ గూటి శిల్క ఆ గూటి పలుకులే వలుకుతాందోలా. అందుకే ఆ పలుకులు మీకు కూడా వినిపిద్దామని ఆ ముచ్చట మన జోర్దార్ వార్తలకి పట్టుకొచ్చినాం. ఇక ఆలస్యం ఎందుకు మరి, ఆ చిట్టి శిల్కమ్మ పలుకులు మీరు సుతమీనుండ్రి. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఇన్నరా శిల్క పలుకులు? శిల్క పలుకులంటే గివ్వే. చిట్టి చిట్టి నోటితోటి జై శ్రీవేదం అని ఎంత ముద్దుగా పలుకుతాందో గదా చిట్టి శిల్కమ్మ. మళ్ళా అనుమన్నా కొద్ది అంటాంది గదా నోటి నిండా. నిర్మల్ జిల్లా బాసరలున్న శ్రీవేద భారతీ పీఠంలున్న శిల్కనట గిది. వేదపీఠం అంటే వేద పాఠాలు కూడా నడుస్తాయి కాబట్టి వేద పంతులు చెప్పే వేద పాఠాలు మొత్తం పొల్లు పోకుండా నేర్చుకుంటున్నట్టున్నాయి. ఏమైనా పంతులకు మంచి శిష్యులే దొరికిండ్రు పోన్రి. పీఠంలో పాఠాలు చెప్పే గురువు గురుచరణ్ సారట శిల్కతోటి గీ పలుకులు వలికిస్తున్నది. గురువు ఎంత రాగం తీసంటే అంతే రాగం తీస్తున్నది శిల్క కూడా. అందుకే గిది చూసినోళ్ళంతా అబ్బా ఏం శిలుకున్నది పోన్రి అని అంటున్నారు. సరే అంత మంచిగానే ఉన్నది గాని మరి గీ శిల్కను గీ పంజరంలో బంధించుడేంది పాపం గదా అని అనుకుంటాన్రా. తప్పుగా తలవకుండ్రుల్లో. మూగజీవాలు పక్షుల పరిరక్షణల భాగంలోనే వీటిని జాత్తాన్రట వేదపీఠముళ్ళు. గొప్ప ముచ్చటే గదా. కానీ రేపు మాపు మంత్రాలు మొత్తం నేర్చుకొని మేము కూడా శుభకార్యాలు చేస్తామంటేయో ఏమో మరి ఈ రెండు శిల్కలు. అసలుకే దునియా మొత్తం కొత్త ట్రెండ్ కనబడితే ఆగుతలేరు జనాలు. శిల్కలు మంత్రాలు కూడా చదివేనంటనా పంతులకు పని కరువైతది మరి అని కొందరు కారెడ్డాలా ఆడుతున్నారు గిది చూసి. కానీ గంత దూరం ఆలోచించుడే వేస్ట్. ఎందుకంటే ఇప్పటికిప్పుడు పంజరం తెరిస్తే ఎగిరిపోతే ఎంత బాగుంటదని బుర్రుమని ఎగిరిపోతది. ఎంతైనా పక్షి బుద్ధి కదా మరి. జై శ్రీవేదం. కొన్ని కార్లు పార్కింగ్ చేసే వీడియోలు చూస్తే నమ్మబుద్దే కాదోలా. అరే గక్కడెట్లా పార్కింగ్ చేసిండ్రని అనిపిస్తుంది. అట్లుంటది మరి కొందరు టాలెంట్. ఎక్కువ సీమకండ్ల చేనుల్లే ఇసొంటి స్టంట్లు చేస్తుంటారు. కానీ వాళ్ళకు ఏం తక్కువ కాదని చూపెడుతున్నాడు మన దిక్కు ఒక మోతవారి డ్రైవరు. పార్కింగ్ ఇట్లా కూడా చేస్తారా అని జనాలను పరేషాన్ పట్టించుడే కాదు పట్నం పోలీసులకు చెమటలు పట్టించిండు. చూడుండి మోతవారి టాలెంట్ ఎట్లున్నదో. అగో ఎవల పద్ధతిగా పక్కకు పార్కింగ్ చేసిండ్రు. ట్రాఫిక్ ఫికర్ లేకుండా చేసిండ్రు. ఇంత మంచి డ్రైవర్ను పట్టుకొని మోతవారాన్ని ఎడ్డిస్తున్నారని గరానికి రాకుండ్రోల్లో. పార్కింగ్ చేసింది పక్కకు కాదొల్లో, రైలు అండర్ బ్రిడ్జి కింద తొవ్వక అడ్డంగా. పట్నం దిక్కు కాచిగూడ రైల్వే బ్రిడ్జి కాడ మందు సుక్కల మత్తుల సమీర్ అనేటైనకు తొవ్వేది ఇంటి ముంగట పార్కింగ్ జాగేదో తెలియలేదట. ఇది ఇంటి ముంగట ఆకిలే కావచ్చని ఎంజీబీఎస్ కు పోయే పెద్ద తొవ్వను కబ్జా పెట్టి కారును అడ్డం పెట్టిండు. ఇక ముందుగాల కారుకేదన్నా ఖరాబైంది కావచ్చని అనుకొని సైడ్ కెంచి తిప్పలు పడుకుంటా పోతున్నారట గాని ఎవరు పట్టించుకోలేదట. ఇక ఆడున్నోళ్ళు అగో ఎంతకు బండి ఈడికెంచి తీస్తలేరని అనుమానం కొట్టి చూస్తే కార్లో ఎవ్వరు లేరట. మరి ఆయనతో ఇది ఉగ్రవాదుల ఉగ్రచర్యనా అని డౌట్ కొట్టి పోలీసులకు ఫోన్ కొట్టిండ్రట చుట్టుముట్టోళ్ళు. మాట ఇంకా ఏమైందో పోలీసారు చెప్తాడట. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇంతకు ముందు దాదాపు ఒక 1 అవర్ ముందు ఈ తగ్గి జైలుకి ఎదురుగా ఒక అనుమానాస్పదంగా ఒక వెహికల్ పార్క్ చేసినట్టు మనకు 100 డయల్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా దాని గురించి వెరిఫై చేసినప్పుడు అది రోడ్డుకు అడ్డంగా ఉండడము, ఇమీడియట్గా మనం బాంబ్ స్క్వాడ్ని తర్వాత డాల్ స్క్వాడ్ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు తలోగా వెరిఫై చేశారు. నథింగ్ వాజ్ ఫౌండ్. ఇందులో తెలిసింది ఏంటంటే
ఓనర్ బాలాజీ అనే అతను ఎస్టర్డే డ్రైవింగ్ కోసమని సమీర్ అనే పర్సన్ కి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అతను డ్రంకన్ కండిషన్ లో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇమ్మీడియట్ గా ఓనర్ ను కూడా పిలిపించడం జరిగింది. ఇట్లాంటి ఎవరైనా కారు కిరాయికి తీసుకొని కుత్కెల దాకా దాగి కారెక్కినట్టున్నాడు సమీరు. నిషాల కారుని ఏడబెట్టాలనో తెలియనట్టున్నది. ఈయన చేసిన పనికి ఎలకల బాధకు ఇల్లు కాలు పెట్టినంత పనైంది. అసలుకే నిన్న మొన్నట్లనే ఢిల్లీలో కారు బాంబు వేలింది. ఇక ఇప్పుడు కూడా కారే ఉన్నది. ఆయనతో బాంబు గిట్ల ఉండొచ్చని పట్నం పోలీసులంతా అలర్ట్ అయినరు. బాంబు స్క్వాడును డాగ్ స్క్వాడును పిలిపించి చెకింగ్ చేసిండ్రు. అంత తుస్సని తేలింది. కార్ నెంబర్ చూసి ఓనర్ను పిలిపితే కిరాయికి ఇచ్చినా అని నిమ్మలంగా ముచ్చట చెప్పిండు. కిరాయికి ఇచ్చేటప్పుడు వెనక ముందు చూడమని పోలీసులు జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపిండ్రు. కార్ ఓనర్లు చూస్తున్నారు కదా అయ్యాలు రేపు రోజులు ఎట్లున్నాయో. ఏ టెర్రరిస్ట్ గాని చేతుకో మీ కారు పోయిందంటే మీ పని సున్నే అవుతుంది. అసలుకే ఎసరొత్తది చూసుకోండి మరియా. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళో ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.